అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో గత వారం రోజులుగా మన భారతదేశంలో అత్యంత బర్నింగ్ టాపిక్ అయితే నీట్ 2024 రిజల్ట్స్ గురించైతే అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఏంటి నీట్ 2024లో అవకతవకలు? అసలు ఏంటి ఆ ఇష్యూస్ ఏంటనేది ఈ వీడియోలో మనం కూలంకుషంగా చర్చించుకుంటాం. నీట్ 2024 ఎగ్జామినేషన్ అనేది ఈ సంవత్సరం మే 5న జరిగింది. అట్లాగే జూన్ 4న మన పోలింగ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ రోజే నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ కూడా జరిగాయి. ఇందులో అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేసే విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నీట్ 2024 రిజల్ట్స్‌లో అయితే 67 మందికి 720కి 720 మార్కులైతే పొందారు. అంటే ఫుల్ మార్క్స్ అనేది 67 మందికి రావడం అనేది చాలా మందిని ఆశ్చర్యం అట్ ద సేమ్ టైమ్ ఆందోళన కలిగించింది. గత 2019 గాని, 2020 గాని, 2021 గాని, 2022 గాని, 2023 గాని ఆ సంవత్సరాల్లో చూసుకుంటే ఎవ్వరికీ ఎవరికీ ఫుల్ మార్క్స్ వచ్చే దాఖలాలైతే లేవు. కానీ అత్యంత ఆశ్చర్యంగా నీట్ 2024 ఎగ్జామినేషన్‌లో అయితే ఆల్‌మోస్ట్ 67 మందికి ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేశారు. ఈ నీట్ ఎగ్జామినేషన్‌లో అయితే మనకి టోటల్‌గా 180 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 180 క్వెషన్స్ ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే 180 ఇంటూ 4 అంటే 720 మార్క్స్. అంటే 180కి 180 కరెక్ట్‌గా చేస్తే మనకి 720 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండడం వలన ఒక క్వెషన్ తప్పు చేసినా -1 వస్తుంది. అంటే ఈ 67 మంది నెగెటివ్ మార్కింగ్ కూడా స్కోప్ లేకుండా 180 క్వెషన్స్ కరెక్ట్‌గా ఆన్సర్ చేసి 720 మార్క్స్ అయితే పొందారు. 67 మందికి 720 మార్క్స్ రావడం అనేది చాలా మందికి ఈ నీట్ 2024లో ఎటువంటి అవకతవకలు జరిగాయేమో, పేపర్ లీక్ అయిందేమో ఇలాంటి ఆశ్చర్యాలు, డౌట్‌లు అయితే రైజ్ అయ్యాయి. దీనికోసం మనం ఒక వ్యక్తిని గురించైతే చాలా అయితే మన పబ్లిక్‌లో అవేర్‌నెస్ తేవడం కోసం, పబ్లిక్‌లో ఈ విషయాన్ని చాలా ఇంటెన్సిఫైగా తీసుకొచ్చిన వ్యక్తి అయితే మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానలర్ అలక్ పాండే. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఫిజిక్స్ వాలా అని చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే ఈయన అలక్ పాండే అనేది ఒక ఐఐటీలో చదువుకొని మన సమాజంలో పేద విద్యార్థులకి అత్యున్నత విద్యను అందించాలని ఇనీషియల్‌గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్ ఈరోజు 4,000 క్రోర్ టర్నోవర్ అండి. అలక్ పాండే రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్. ఈ అలక్ పాండే రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్‌నయితే యాక్వైర్ చేయడానికి చాలా పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ట్రై చేస్తున్నాయి. ఈయన బాల్యంలో అత్యంత దౌర్భాగ్యమైన జీవితాన్నయితే అనుభవించాడు. చిన్నతనంలో తన తండ్రి చనిపోవడం వల్ల అలెక్ పాండే తన ఇనీషియల్ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతూ ఉంటే, 5వ తరగతి వరకు ట్యూషన్స్ చెప్పి, ఆ ట్యూషన్స్ నుండి వచ్చే మనీ యూజ్ చేసుకొని తన చదువును అలా కంటిన్యూస్ చేసి, ఐఐటీలో సీట్ సంపాదించి, తర్వాత ఫిజిక్స్‌లో చాలా దిట్ట ఈ అలెక్ పాండే. మేబీ మీకోసం అలెక్ పాండే గురించి వేరే వీడియో అయితే చేస్తాను. ఆయన జీవిత చరిత్ర అయితే అందరూ తెలుసుకోవాల్సింది. అంటే ఈ నీట్ ఎగ్జామ్‌కి, అలెక్ పాండేకి ఏంటి సంబంధం అంటారా అంటే, సుప్రీం కోర్ట్‌లో చాలామంది పిటిషన్స్ ఏశారు. కానీ ఆ పిటిషన్స్‌లో ప్రాపర్ సపోర్టింగ్ డేటాతో అయితే ఈ అలెక్ పాండే గారు నీట్ 2024 రిజల్ట్స్ మీద అయితే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ఏశారు. ఈ పిటిషన్‌ని యాక్సెప్ట్ చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం అయిన జస్టిస్ విక్రమ్‌నాథ్ గారు, జస్టిస్ సందీప్ మెహతా గారు, జస్టిస్ అమనుల్లా గారు వెకేషన్ బెంచ్ ముందుకైతే రావడం వలన వాళ్ళేం చేశారంటే, ఈ నీట్ ఎగ్జామినేషన్‌లో అవకతవకలు జరిగాయి అని వీళ్ళు చాలా క్లియర్ కట్‌గా ఆ పిటిషన్ పేపర్‌లో అయితే పెట్టారు. ఆల్‌మోస్ట్ 1563 మందికైతే గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారండి. ఎన్నడూ లేని విధంగా ఈ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్‌టీఏ అనే ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయరు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ అయితే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
వీళ్ళు ఈ ఎన్టీఏ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే, చాలా సెంటర్స్‌లో నీట్ ఎగ్జామినేషన్ చాలా డిలేగా స్టార్ట్ అయింది. సో, ఈచ్ 1 మినిట్ డిలేకి అంటే 30 మినిట్స్ డిలేగా ఎగ్జామ్ స్టార్ట్ అయితే, వాళ్ళకేంటంటే ఒక మినిట్‌కి 4 మార్క్స్ కింద 30/4 అంటే వాళ్ళకి 120 మార్క్స్ గ్రేస్ పీరియడ్స్ కింద యాడ్ చేశారు. అందుకే మీరు ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామినేషన్‌లో రిజల్ట్స్ చూస్తే చాలామందికి 718, 719, 717 ఇలాంటి పాసిబిలిటీ అయితే నీట్ ఎగ్జామినేషన్ స్కోర్స్ మీరు ప్రాపర్‌గా రీడ్ చేస్తే పాసిబుల్ కాదు. ఈ గ్రేస్ పీరియడ్స్ యాడ్ చేయడం వల్ల నీట్ ఎగ్జామినేషన్‌లో ఈసారి రకరకాలు ఊహకందని మార్కులు, అట్లాగే ఊహకందని ర్యాంకులు చాలామంది విద్యార్థుల్లో అయితే భయోందోళన రేకెత్తించాయి. ఇది భవిష్యత్తులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యేది గాని, ఒక డెంటల్ డాక్టర్ అవ్వాలని ఈ నీట్ అనేది ప్రైమరీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్. అలాంటి ప్రైమరీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్‌లోనే అవకతవకలు జరిగాయి అంటే, అది మన భారతదేశం అనేది తల వంచుకోవాల్సిన విషయం. దీనికోసం మన కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా ఒక నలుగురు మంది సభ్యులతో అయితే విచారణ అయితే స్టార్ట్ చేసింది. ఈ విచారణ జరుగుతున్నందువలన మనము ఈ విషయంపై అవకతవకల గురించి మనం ఫుల్‌గా మాట్లాడలేము. అందరికీ ఈ విచారణ కమిటీ 4 మంది సభ్యులతో కూడిన ఈ విచారణ కమిటీ అనేది ఇందులో గల ఏమైనా అవకతవకలు జరిగితే అవి వెలికి తీస్తారని అందరం ఆశిస్తున్నాం. అసలు ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఆహ్, ఈ 1563 మంది గ్రేస్ మార్క్స్ పొందిన విద్యార్థుల యొక్క గ్రేస్ మార్క్స్ అయితే సుప్రీం కోర్ట్ ఇమ్మీడియేట్‌గా క్యాన్సెల్ చేసేసింది. ఈ అలెక్ పాండే ఫిజిక్స్ వాళ్ళ అధినేత అయిన అలెక్ పాండే యొక్క పిటిషన్ వలన ఇమ్మీడియేట్‌గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఇనీషియల్ జడ్జిమెంట్‌లో అయితే ఎవరైతే గ్రేస్ మార్క్స్ పొందారో ఆ 1563 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరి స్కోర్ కార్డ్స్‌ని డిజేబుల్ చేసేయండి. వాళ్ళందరి స్కోర్ కార్డ్స్‌ని క్యాన్సెల్ చేసేయండి. వాళ్ళందరికీ ఇమ్మీడియేట్‌గా ఈ నెల జూన్ 23న మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని సుప్రీం కోర్ట్ అయితే ఆదేశాలైతే ఇచ్చింది. ఈ ఆదేశాల అనుసరించి ఎన్‌టీఏ నేషనల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అని వాళ్ళేంటి ఇమ్మీడియేట్‌గా ఈ జూన్ 23న ఈ 1563 మందికి వాళ్ళ స్కోర్ కార్డ్స్‌ని క్యాన్సెల్ చేసేసి వాళ్ళకేంటంటే మరలా నీట్ రాయాలి. జూన్ 23న వాళ్ళ ఎగ్జాము. జూన్ 30ని వాళ్ళ రిజల్ట్స్ వచ్చేస్తే జూలైలో జరిగే కౌన్సెలింగ్‌కి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అలాగే ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్‌తో ముందుగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వితౌట్ గ్రేస్ మార్క్స్ వీళ్ళందరూ కలిసి కౌన్సెలింగ్‌కి రావచ్చనే ఒక ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయితే చేసింది. సుప్రీం కోర్ట్ ఇనీషియల్ జడ్జిమెంట్‌లో అయితే 1563 మంది గ్రేస్ మార్క్స్ అయితే క్యాన్సెల్ చేసేసింది. అట్లాగే దీని మీద ఏర్పాటు చేసిన నలుగురు మంది కమిటీ వాళ్ళ రిపోర్ట్ కూడా జూలై 8 లోపు సుప్రీం కోర్ట్‌కి సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అంటే ఇటువంటి అవకతవకలనేది చాలా సెంటర్‌లో జరిగాయి. అంటే ఇక్కడేంటంటే చాలామంది అనుకున్నట్టు ఈ నీట్ ఎగ్జామినేషన్‌లో కొన్ని సీరియల్ నంబర్స్ మనం తీసుకుంటే, ఆ సీరియల్ నంబర్స్ స్టార్టింగ్ విత్ సమ్ అంటే 27, 301, 61, 62 అలా ఒక కంటిన్యూటీ ఉన్న ఒకే సెంటర్‌కి బిలాంగ్ అయిన చాలామంది అంటే అందులో ఒక 6గురికైతే కంటిన్యూయస్‌గా వన్ బై వన్ కూర్చునే విద్యార్థులకైతే 720కి 720 మార్కులొచ్చేసాయి. ఇట్లాంటి సెంటర్స్ అయితే బీహార్‌లోని, రాజస్థాన్‌లోని చాలామందైతే ఈ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అసలు నీట్‌లో 720కి 720 మార్క్స్ అయితే రావడం అనేది అంత ఈజీ కాదు. అందుకే ఈ నలుగురు కమిటీ సభ్యులైతే ఇందులో ఏమేమి అవకతవకలు జరిగాయనేది ఆహ్, ఆహ్, బాగా లోతుగా ఆహ్, ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని బయటికి తీసుకొస్తారని అందరం ఆశిస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది చాలామంది ఆల్రెడీ నీట్ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంటే చాలా ఛానెల్స్ వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ చాలామంది ఇట్స్ లైక్ ఎంసెటేనండి. రిపీటెడ్‌గా రాస్తూ ఉంటారు. ఒకరు ఫస్ట్ అటెంప్ట్‌లో సరిగ్గా రాకపోతే సెకండ్ అటెంప్ట్‌లో. అలా కొందరు విద్యార్థులేంటంటే ఇంతకుముందు 605 మార్కులకి 15,000 ర్యాంక్ వస్తే ఇప్పుడు అదే 605 మార్కులకి 70,000 ర్యాంకులకొచ్చింది. అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని ర్యాంక్స్ వస్తున్నాయి.
దీనిలో అందుకే చాలామందంటే ఈ నీట్ 2024 ఎగ్జామ్‌ని రీకండక్ట్ చేయండి. ఆల్ టుగెదర్ ఆల్రెడీ కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. అందుకే మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చాలామందైతే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్స్ అయితే దాఖలు చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఈ విషయంపై ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు? పిల్లల యొక్క భవిష్యత్తు అంటే ఎంబీబీఎస్ డాక్టర్సు, డెంటల్ డాక్టర్స్ అయ్యే పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచించి మన గవర్నమెంట్, న్యాయస్థానాలు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాయనేది అందరం వేచి చూడాలండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.